ప్రభుత్వం నిర్మించనున్న బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలందరికీ దాని గురించి తెలియజేసేందుకు ప్రజాభవన్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దీనిపై ఇప్పటికే ఇరిగేషన్ శాఖ ఆఫీసులతో మంత్రి ఉత్తమ్ ప్రత్యేక సమీక్షలు నిర్వహించారు. ప్రెజెంటేషన్ లో వివరించాల్సిన అంశాలపై ఆయన చర్చించారు. ఇక బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బతింటాయో దాని వెనుక ఆనాటి రాజకీయ కారణాలేంటో తెలిసేలా పీపీటీలను తయారు చేయించారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాభవన్లో జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర నేతలు హాజరు కానున్నారు. ఇక తెలంగాణలో గోదావరి బనకచెర్ల అంశం రాజకీయ హీట్ పెంచుతుంది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణలో రోజు రోజుకు దుమారం రేగుతుంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకొని తీరుతామని చెబుతున్న తెలంగాణ సర్కార్ అందుకోసం శతవిధాలా ప్రయత్నం చేస్తుంది. తెలంగాణలోని అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సర్కార్ పెద్దలు ఆలోచనలు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. ఎస్ మాధవి, ఏపీ తలపెట్టిన ఏదైతే గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ ఉంది, ఈ ప్రాజెక్ట్ అంశం అయితే తెలంగాణలో రాజకీయ దుమారం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒకవైపు ప్రభుత్వం కానీ మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ టాపిక్ చుట్టే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ముఖ్యంగా గోదావరి బనకచెర్ల నెట్టి పరిస్థితిలో అడ్డుకొని తీరుతామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రాంతానికి ఏ విధమైన నష్టం జరుగుతుందనే దానికి సంబంధించి గత నెల జూన్ 18న ఇప్పటికే అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులకు ఇప్పటికే ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మరోసారి కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించింది. ప్రజాభవన్లో ఈరోజు 3 గంటలకు మొత్తం ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందరితో పాటు కార్పొరేషన్ చైర్మన్లు అందరూ కూడా ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా అటెండ్ అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ఏ విధంగా నష్టం జరుగుతుంది, ముఖ్యంగా గోదావరి జిల్లాలో తెలంగాణకు ఉన్న అభ్యంతరాలకు అంశానికి సంబంధించి ప్రధానంగా టాపిక్ చెప్పబోతున్నారు. అయితే దీనికి సంబంధించి గతంలో ఏదైతే ట్రిబ్యునల్ అవార్డు ఏర్పాటు చేసిరో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఖర జిల్లాల కేటాయింపులకు సంబంధించి కూడా స్పష్టత రాలేదు. కాబట్టి దానికి సంబంధించి మరోసారి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినట్లయితే కనుక ఏపీ చేపడుతున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో ముఖ్యంగా గోదావరి బనకచెర్ల దీనికి కూడా నీటి కేటాయింపులు చేసే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఒకసారి ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత అక్కడ వాటికి కూడా నీటి కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన సందర్భంగా కూడా తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆన్గోయింగ్ ప్రాజెక్టులను దృష్టిలో పెట్టుకొని దాదాపు 968 టీఎంసీల నిఖర జిల్లాలను అంటే తాత్కాలికంగా కేటాయింపులు చేశారు. అది వాస్తవానికి పూర్తి స్థాయిలో కేటాయింపులకు వచ్చేసరికి మరోసారి ట్రిబ్యునల్ ఏర్పాటు చేసినప్పుడు కనుక చూసినట్టయితే మళ్ళీ గోదావరి వాటర్ను ఎవరెవరు ఎంత అలొకేషన్ ఎవరు వాడుతున్నారు, ఎవరికి ఏ విధమైన అవసరాలు ఉంటాయని దాన్ని దృష్టిలో పెట్టుకొని నీటి కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ విధంగా చేసినట్లయితే కనుక మరోసారి తెలంగాణ అంటే ఏపీకి 518 టీఎంసీలు మాత్రమే అప్పుడు నిఖర జిల్లాలు కేటాయించిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఏపీ బనకచెర్ల ద్వారా దాదాపు రోజు 2 టీఎంసీల చొప్పున దాదాపు 200 టీఎంసీలకు పైగా నీటిని తరలించాలి, పెన్నా బేసిన్లోకి తరలించాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. ఈ ఆలోచన వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగే ప్రమాదం ఉందంటూ కూడా తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఈ అభ్యంతరాలపైన కూడా ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రికి కానీ పర్యావరణ శాఖ మంత్రికి కూడా ఫిర్యాదు చేయడంతో ఇప్పటికే పర్యావరణ అనుమతులకు సంబంధించి నిన్న కేంద్రం కూడా రిజెక్ట్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి సెంట్రల్ వాటర్ అలొకేషన్ పూర్తి చేసిన తర్వాతనే దీనికి సంబంధించి నీటి కేటాయింపులకు సంబంధించి పర్యావరణ అనుమతులు ఇస్తామంటూ కూడా నిన్న పర్యావరణ శాఖ కూడా దాన్ని తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు సెంట్రల్ వాటర్ కమిషన్ దీనికి కేటాయింపులు చేయాలంటే కానీ ట్రిబ్యునల్ కేటాయింపులు ఇవన్నీ కూడా ముడిపడి ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలోని ప్రతి ఒక్కరు కూడా అందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కలిసి వచ్చి కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆహ్వానించి ఇప్పటికీ ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కానీ ఇవన్నీ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోసారి కూడా మొత్తం ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ఏం జరుగుతుంది, ఈ అంశానికి సంబంధించి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు భవిష్యత్తులో ఏం జరుగుతుంది, ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ముఖ్యంగా ఈ ప్రాజెక్టు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఏం చేస్తుందనే అంశానికి సంబంధించి కూడా ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని చెప్పేసి నిర్ణయించారు. అందుకు భాగంగానే ఇప్పుడు 3 గంటలకు మరి కాసేపట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. అందరికి సంబంధించి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ట్రిబ్యునల్ వాటర్కి అలొకేషన్ కానీ దీనికి కేటాయింపులకు సంబంధించి కానీ తెలంగాణ కేటాయింపులో ఆంధ్ర చేస్తున్న వ్యవహారానికి సంబంధించి పెన్నా బేసిన్కి తరలించే అంశాలకు అన్నింటిని కూడా వివరించే అవకాశం ఉంటుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.